సార్ మీరు ముందు డబ్బులు కట్టించి ఇంగ్లీష్ లో మాట్లాడండి సార్. ఓకేనా, ముందు డబ్బులు కట్టండి ముందు. ఓకేనా, ఇవన్నీ మాటలు డబ్బులు కట్టాలి. అప్పు తీసుకున్నావు. ఓకేనా, డిఫాల్టర్, ఇంటెన్షనల్ డిఫాల్టర్. మరి ఇంటెన్షనల్ డిఫాల్టర్ కట్టాడు కదా, మరి మళ్ళీ నాకెందుకు కాల్ చేసినావు? అదే నువ్వు అదే చేస్తావు, అదే కదా చేస్తావు. లేదు నువ్వు ఇంట్లో వస్తే ఇంటి దగ్గర లేదు. అంటే మీకు ఫోన్ పే 500 చేస్తే మీరు ఆయన కాల్ చేస్తారా? మరి మీరు కాల్ చేసినట్టు మీకు శాలరీ ఇస్తారు, నేను చేయాలంటే నాకు శాలరీ కావాలి కదా సార్. మరి ఇప్పుడు రిఫరెన్స్ లో దీనికే ఇచ్చినాడు, ఇంకా రేపటి దినానికి ఇంకేదో దొంగ పని చేసిస్తాడు. అప్పుడు వాళ్ళని అడుగుతారా మీరు ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని? దొంగ పని చేసి నా నంబర్ ఎందుకు ఇస్తాడు మేడం? ఏమో సార్, ఇవ్వచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడు దీంతో ఇచ్చిండు, ఇంకెన్ని యాప్లు ఇచ్చాడో తెలియదు కదా సార్. నేను అదే అంటున్నా మేడం, మీరు కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉన్నాగా మీరు పోయి పట్టుకోండి కస్టమర్ ని. లేనప్పుడే మీరు కాల్ చేసి మీరు ఆయన మీద ఫైర్ అవ్వండి. నా నెంబర్ అట్లా ఇస్తావు, ఇప్పుడు నువ్వు అమౌంట్ కట్టు, వాళ్ళు నాకు కాల్ చేసి. నేను వాడి మీద ఫైర్ కానీ మేడం, మీ మీద ఫైర్ అయితే నాకు తెలియకుండా, నాకు కన్సర్న్ లేకుండా మీరు ఎట్లా తీసుకోరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేసిన, సో 2 కూడా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. వినపడుతుంది, చెప్పండి. ఎప్పుడు కడతారు? అమౌంట్ రాగానే కడతా సార్. 150 డేస్ అయింది, అర్థం అవుతలేదా మీకు ఏం చెప్తున్నానని? న్యావిదా సార్? అవును. టైం పట్టేటుంది సార్ నాకు. ఏం టైం పడుతుంది? ఇంట్లో వస్తే ఎప్పుడు చూసినా డోర్ లాక్. ఏమి ఏ టీచర్ తీసుకున్నారు లోన్ మీరు? డోర్ లాక్ అంటే డోర్ లాక్ ఇస్తే లాక్ కాకపోతే ఓపెన్ కనపడుతుంది మీకు? నువ్వు ఎందుకు తీసుకున్నావు లోను అడుగుతున్నాను. ఇస్తుందా? అర్థమవుతుందా ఏం అడుగుతున్నానని? నువ్వు ఏకవచనం తోటి బహువచనం తోటి పిలవడం నేర్చుకో ఫస్ట్. నువ్వు ముందు లోన్ ఎందుకు తీసుకున్నావు చెప్పది. నేను లోన్ ఎందుకు తీసుకున్నావు ఆల్రెడీ చెప్పి తీసుకున్నా, నీకేమో చెప్పేది మళ్ళీ? ఇంటెన్షనల్ డిఫాల్టర్ నువ్వు, ఇంటెన్షనల్ డిఫాల్టర్. సరేనా? లోన్ తీసుకొని సతాయిస్తున్నావు కదా కంపెనీని. ఇప్పుడు నేను ఏమంటున్నా, లోన్ ఎందుకు తీసుకున్నావు నీకెందుకు చెప్పాలి? నువ్వు వాడు అసలు చెప్పు. నువ్వు కట్టి మాట్లాడు ముందు. యు ఆర్ థర్డ్ పార్టీ ఫెల్లో. నేను లోన్ ఎందుకు తీసుకున్నావు నీకెందుకు చెప్పాలి? నేను ఎందుకు కట్టలేదు తీసుకున్నాను, నేను ఆల్రెడీ చెప్పి తీసుకున్నా, నీకు మళ్ళీ స్పెషల్ గా చెప్పాను. మళ్ళీ ఏమని చెప్పి తీసుకున్నావు? అంటే మీ ఈఎంఐ కడతామని చెప్పి కదా తీసుకునేది నువ్వు. మధ్యలో నువ్వు అంటున్నా, నీకెందుకు చెప్పాలి నేను లోన్ ఎందుకు తీసుకున్నాను? ఎక్కడ కడుతున్నావు స్వామి? 152 డేస్ అయింది డ్యూ. నేను ఏమంటున్నా, నేను లోన్ ఎందుకు తీసుకున్నానో నీకెందుకు చెప్పాలి? హూ ఆర్ యూ టు ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్? సార్ మీరు ముందు డబ్బులు కట్టించి ఇంగ్లీష్ లో మాట్లాడండి సార్. ఓకేనా, ముందు డబ్బులు కట్టండి ముందు. ఓకేనా, ఇవన్నీ మాటలు డబ్బులు కట్టాలి. అప్పు తీసుకున్నావు. ఓకేనా, డిఫాల్టర్, ఇంటెన్షనల్ డిఫాల్టర్. మరి ఇంటెన్షనల్ డిఫాల్టర్ కట్టాడు కదా, మరి మళ్ళీ నాకెందుకు కాల్ చేసినావు? అదే నువ్వు అదే చేస్తావు, అదే కదా చేస్తావు. లేదు నువ్వు ఇంట్లో వస్తే ఇంటి దగ్గర లేదు. 152 డేస్ అయింది, తెలీదా నీకు ఆన్ టైం డబ్బులు కట్టాలని? ఇప్పుడు ఇంటెన్షనల్ డిఫాల్టర్ కట్టాడు కదా, నువ్వు ఆల్రెడీ జడ్జిమెంట్ పాస్ చేసినావు కదా, జడ్జ్ అయిపోయినావు కదా, ఇంకెందుకు కడతా నేను? జడ్జిమెంట్ ఆల్రెడీ పాస్ చేస్తావు కదా, నేను ఇంటెన్షనల్ డిఫాల్టర్ అని. ఇంటెన్షనల్ డిఫాల్టర్ ఎందుకు కడతాడు? ఇంకా నాటకాలంతా ఆపేయి. ఓకేనా? ఏం పేరు నీ పేరు? నాటకాలు ఏం పేరు నీ పేరు? డబ్బులు కట్టాల్సిందే. నీ పేరు ఏం పేరు? మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏమి తప్పు మాట్లాడలేదు సార్. మీకు తెలుసండి సార్, ఆయనది క్రెడిట్ బిల్ ఈఎంఐ పెండింగ్ ఉంది సార్. 1,10,000 రూపాయలు తీసుకున్నారు. ఓకే. 15 months ఈఎంఐ టెన్యూర్ పెట్టుకున్నారు సార్. ఓకే. ఇంకా 8 months పెండింగ్ ఉంది సార్. ఆయన కాల్ చేస్తుంటేనేమో కలవడం లేదు అసలు కాల్. ఏంటండి? ఆయనకి కాల్ చేస్తుంటేనేమో నేను ఇప్పుడు కట్టను అని చెప్పి మళ్ళీ కాల్ కలవట్లేదు సార్. ఇప్పుడు నేను కట్టను అని చెప్పి పెట్టేసినారు, కానీ రిఫరెన్స్ మదర్ అని చెప్పి ఇది పెట్టినారు సార్. ఇప్పుడు నేనేం చేయాలండి? మీరు ఒకసారి ఆయన కాల్ చేయండి సార్. ఇప్పుడు మీకు తెలిసిన పర్సనే కదా సార్. రిఫరెన్స్ లో నాది ఎందుకు పెట్టినావు, నాకు కాల్స్ వస్తున్నాయని ఆయనకి మాకు కాల్ బ్యాక్ చేసి పేమెంట్ చేయమని చెప్పండి సార్. బట్ నేనేం పెట్టలేదు నా నంబరు. నా నంబర్ నేనేం పెట్టలేదు. అర్థం కాలేదు సార్. నా నంబరు నేనేం ఇవ్వలేదు అంటున్నా. అంటే అతను ఇక్కడ యాప్ లో తీసుకున్నారు కదా సార్, క్రెడిట్ యాప్ లో లోన్ తీసుకున్నప్పుడు కాంటాక్ట్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే నాకు చెప్పి మీ నెంబర్ ఒకటి పెట్టినారు, అమ్మ అని చెప్పి ఇంకొక 7989 నెంబర్ పెట్టినారు సార్ రిఫరెన్స్ లో. తెలియదండి నాకు, మరి అట్లా తీసుకున్నట్టు నాకు తెలియదు, నాకు సంబంధం లేదండి. అంటే మీరు ఒకసారి కాల్ చేయండి సార్. ఇప్పుడు రిఫరెన్స్ లో పెట్టినందుకు మీరు ఆయన కాల్ చేసి అడగండి అదే మాట. నేనేం పెట్టానండి, మీరే చేసుకుంటా, తనకి మీరు ఇచ్చారు కదా లోన్ తనకి. ఇప్పుడు రిఫరెన్స్ లో ఆయన కట్టే వరకు మరి మీకే కాల్స్ వస్తాయి సార్. అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అండి? అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఆయన ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం చెప్పినారు, నెక్స్ట్ మంత్ కాల్ చేయండి, నేను ఇప్పుడు పే చేయాలని చెప్పేసినారు. ఓకే, బట్ నాతో కాల్ చేసి నేను కడతాను చెప్పానా మీకు? సార్ ఆయన రిఫరెన్స్ లో ఆయన కనుక రెస్పాండ్ అవ్వకపోయినా ఆయన కట్టను అని చెప్పినా కూడా మాకు నెక్స్ట్ ఆప్షన్ రిఫరెన్స్ కే కాల్ చేయాలి సార్. రిఫరెన్స్ ఆ పర్సన్ తెలుసు అని అంటే ఆ పర్సన్ కాంటాక్ట్ లోకి వచ్చే వరకు మేము రిఫరెన్స్ కే కాంటాక్ట్ లో ఉండాలి సార్. మీరు ఇంటికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, ఇంటికానే ఉంటాడు ఆ పర్సన్. సార్
సార్ ఆల్రెడీ అన్ని అయిపోయినాయి సార్. అన్ని వేసిన తర్వాతనే ఇప్పుడు లీగల్ కి వెళ్ళే మూమెంట్ లో ఒకసారి కాల్ చేయడానికి మేము కాల్ చేస్తాం. అదే అండి, అతనికి ఇంటికి వెళ్ళని అంటున్నా. అతని ఇంట్లోనే ఉంటాడా సార్? ఆ ఇంట్లో ఉంటాడు అనుకుంటా, నాకు తెలియదు. మీరు వెళ్ళండి, మీరు చెక్ చేయండి మేడం. లోన్ ఇచ్చింది మీరు కదా. ఎక్కడైనా సార్ వాళ్ళ ఇల్లు ఉండే ఒకప్పుడు అక్కడ, మరి ఇప్పుడు ఎక్కడ ఉండో తెలియదు నాకు. సార్ అదేదో మీరు ఒకసారి కాల్ చేయండి సార్. రిఫరెన్స్ లో మీరు ఎందుకు పెట్టినారని చెప్పి ఒకసారి అయితే అడగండి ఆయన. నా నంబర్ మీరు ఎట్లా తీసుకున్నారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యాప్ తీసుకుంది సార్, మేము తీసుకోలేదు కదా. యాప్ లో తీసుకున్నారు ఆయన, యాప్ లో పెట్టినారు సార్. యాప్ ఓకే మేడం, రిఫరెన్స్ నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ మీరు కాంటాక్ట్ అయ్యారా నాకు? సార్ ఇప్పుడు యాప్ మీరే ఒక లోన్ తీసుకోవాలి అని అనుకుంటే అందులో కాంటాక్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసి పెట్టేస్తారు, కానీ వాళ్ళకి ఓటీపీ పోవడం అవన్నీ చేయడం యాప్ అయితే చెయ్యదు కదా సార్. మరి నా కన్సల్ట్ లేకుండా మీరు ఎట్లా తీసుకుంటారు మేడం? సార్ విత్ పర్సన్ తీసుకుంటే పక్క అట్లాంటివే చేస్తాం కదా సార్, ముందు జాగ్రత్త అని. నేను అనట్లేదు మేడం, విత్ పర్సన్ తీసుకోకుండా యాప్ లో తీసుకుంటే దానికి మేమేం చేయాలి చెప్పండి సార్. అదే మేడం, నా కన్సల్ట్ లేకుండా నా నంబర్ ఇస్తే, ఇప్పుడు నా నంబర్ ఇచ్చారని చెప్పేసి మీరు నాకు కాల్ చేస్తారు. నాకు ఓటీపీ తోటి అథెంటికేట్ చేశారా మీరు? ఓటీపీ తోటి యాప్ చేయదనే కదా సార్. ఇప్పుడు బ్యాంక్ లో ఏంటి, మరి ఎవడో నా నంబర్ ఇస్తే మీరు ఎట్లా కాల్ చేయొద్దుగా నాకు? సార్ అది ఇచ్చింది కాంటాక్ట్ లో నుంచే కదా సార్, అన్నోన్ నెంబర్ అయితే ఇవ్వలేదు కదా. ఎవరు తెలుసు మేడం? అన్నోన్ అని చెప్పి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నా కాంటాక్ట్ లిస్ట్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అనుకోండి, నేను ఎక్కడో లోన్ తీసుకొని వాళ్ళ నంబర్ ఇస్తే వాళ్ళకి సంబంధం లేకుండా మీరు వాళ్ళ కాల్స్ ఎట్లా ఇస్తారు? మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి మాట్లాడండి. సార్ అదేదో మీరు ఒకసారి కాల్ చేయొచ్చు కదా సార్. మీరు సరే, ఒక 500 ఫోన్ పే చేయండి. 500 ఫోన్ పే 500 చేయండి మేడం. అంటే మీకు ఫోన్ పే 500 చేస్తే మీరు ఆయన కాల్ చేస్తారా? మరి మీకు కాల్ చేసినట్టు మీకు శాలరీ ఇస్తారు, నేను చేయాలంటే నాకు శాలరీ కావాలి కదా సార్. మరి ఇప్పుడు రిఫరెన్స్ లో దీనికే ఇచ్చినాడు, ఇంకా రేపటి దినానికి ఇంకేదో దొంగ పని చేసిస్తాడు, అప్పుడు వాళ్ళని అడుగుతారా మీరు ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని? దొంగ పని చేసి నా నంబర్ ఎందుకు ఇస్తాడు మేడం? ఏమో సార్, ఇవ్వచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడు దీంతో ఇచ్చిండు, ఇంకెన్ని యాప్లు ఇచ్చాడో తెలియదు కదా సార్. నేను అదే అంటున్నా మేడం, మీరు కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా మీరు పోయి పట్టుకోండి కస్టమర్ ని. సార్ పట్టుకోవడానికి మాకు ఇది కాదు సార్. ఇప్పుడు డిఫరెన్స్ లో మీరు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మీ నెంబర్ పెట్టారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్. నేను ఏముంటే నా కన్సర్న్ లేకుండా నంబర్ తీసుకున్నారని చెప్తున్నా, నేను నా కన్సర్న్ లేదు మీకు. ఇప్పుడు క్రెడిట్ బిల్ ఇచ్చిండు ఆయన, ఇంకెన్ని యాప్లు తీసుకుండో, ఎన్ని యాప్లలో పెట్టిండో, ఎన్నిట్లో మీ నెంబర్ ఇచ్చిండో అన్నిటికీ మీరు. నాకు ఎవరైతే ఇప్పటి వరకు ఎవరు కాల్ చేయలేడు, మీరే చేసారు ఫస్ట్. ఏమో సార్ రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది కదా. అవును మేడం, మీరు కస్టమర్ కి ఇంటికి వెళ్ళాడు కదా, నోటీస్ పంపించండి కదా, లీగల్ నోటీస్ పంపించండి కస్టమర్ కి. సార్ మా ఆఫీస్ వచ్చి బెంగళూరు, హైదరాబాద్ లో ఆయన ఉండేది. హైదరాబాద్ లో విజిట్ లో పెట్టక కాదు సార్, ఆల్రెడీ ఆయనకు అన్ని. నేను ఏమంటున్నా అంటే, నా నంబర్ మీరు ఎట్లా తీసుకున్నారు? నాకు ఫోన్ చేసిరా మీరు నంబర్ తీసుకుంటే? ఇప్పుడు సార్ యాప్ సార్ అది. అరే ఏం యాప్ మేడం? యాప్ అంటే మీరు యాప్ అడగాలి కదా. యాప్ అడగాలి అని అంటే నేను ఎట్లా యాప్ మన మనిషి సార్ మాట్లాడడానికి? మరి నా నంబర్ ఎట్లా తీసుకుంటా యాప్? సార్ ఆయన అడగండి, అది ఏదైనా నా నెంబర్ అట్లా ఎట్లా పెడతారు? మీ లైన్ లో తీసుకొని నేను మాట్లాడుతూ, మీరు కాల్ కలపండి, నేను మాట్లాడుతూ. ఒక్క నిమిషం సార్. సార్ ఆయన నా నెంబర్ కట్ చేసేస్తున్నారు. మన ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? లోన్ తీసుకున్నా నేను కాదు, ఎవడో తీసుకున్నాడు. నా నంబర్ నేను ఇవ్వలేను, నా నంబర్ నేను ఇవ్వలేదు కదా మీకు. మీ నెంబర్ ఇవ్వలేదా? నేను మీకు వాట్సాప్ లో ఫోటో సెండ్ చేయనా సార్, మీ నెంబర్ ఇచ్చినారా లేదా అని? ఎట్లా ఫోటో తీసి పంపిస్తారు సార్. ఆయన పెట్టింది ఇక్కడ రిఫరెన్స్ కాంటాక్ట్ 1 అని చెప్పి మీ నెంబర్ ఇచ్చినారు. రిఫరెన్స్ కాంటాక్ట్ 3 అమ్మ ఫ్రెండ్ అని చెప్పి 709019 ఈ నెంబర్ ఇచ్చినారు. 2 నెంబర్స్ ఇచ్చినారు వాళ్ళు. సరే మేడం, అప్పుడు ఆ పర్సన్ నాకు కాంటాక్ట్ లో లేడు, మీరు మాట్లాడండి మీరే. సార్ మీరు ఒకసారి కాల్ చేయండి సార్. అంటే మీకు ఏం బాధలేదా సార్ రిఫరెన్స్ లో పెడితే? రిఫరెన్స్ లో పెడితే బాగా ఉన్నది, ఎందుకు లేదు? ఓకే సార్, ఇప్పుడు నేను చేసిన అయిపోయింది. తర్వాత ఇంకొకరు ఎవరో చేస్తారు. ఇప్పుడు మేము ఇది లీగల్ కి ఇవ్వకుండా కస్టమర్ అయితే ఇప్పుడు ఫోన్ యాక్టివ్ లో ఉందని చెప్పి మళ్ళీ ఏజెన్సీకే ఇచ్చినాం అనుకోండి, ఏజెన్సీ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. అట్లా ప్రతి పని చేయండి మేడం, ఆ పర్సన్ పైన లీగల్ యాక్షన్ తీసుకోండి, అయిపోతుంది కదా. మరి ఆయనకు అది కూడా చెప్పినాం సార్, దేనికి రెస్పాండ్ లేనప్పుడు నేనేం చేయాలి సార్? మరి నేనేం చేయాలి మేడం? వాడు లోన్ తీసుకున్నాడు, కాంటాక్ట్ లో మీరు ఇంట్రెస్ట్ తీసుకోరు, మధ్యలో నాకేంది బొక్క? మీకేంటి అని అంటే పక్క రిఫరెన్స్ కి కాల్ చేయాల్సి ఉంటుంది. చేసినావు కదా, సమాధానం చెప్పినా కదా. నాకు ఆ పర్సన్ కాంటాక్ట్ లో లేడు, మీరు దయచేసి నాకు కాంటాక్ట్ అవ్వకండి సార్. మీరు కస్టమర్ కి కాంటాక్ట్ అవ్వండి సార్. మరి అదేదో నేను ఏమంటున్నా అడగండి, కస్టమర్ అడగండి. మేడం ఏమంటా వింటారా? నా నంబర్ ఇప్పుడు రిఫరెన్స్ ఇచ్చాడని చెప్తున్నారు కదా, దట్స్ ఫైన్, ఓకే. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఆ పర్సన్ నాకు ఇప్పుడు టచ్ లో లేడు. మీరు ఒకసారి ఇప్పుడు కాల్ చేయండి మళ్ళీ. అదేదో టచ్ లో లేడంటే నేను నెంబర్ ఇస్తా సార్, మీకు నెంబర్ ఇస్తా. టచ్ లో లేడంటున్నా కదా. ఇప్పుడు నా రిఫరెన్స్ నంబర్లకు మీరు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పని ఏమని చెప్పండి? నేను మిమ్మల్ని పే చేయమని అడిగినా ఇప్పటి వరకు? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నాకు కమ్యూనికేషన్ లో లేడని చెప్తున్నా. మీరు ఫర్దర్ గా మీకు లీగల్ లోన్ అగ్రిమెంట్ లేకుంటే అది చేయండి, నాకేంటి నొల్లి. లేనప్పుడు
సరే మీరు కాల్ చేసి మీరు ఆయన మీద ఫైర్ అవ్వండి. నా నెంబర్ అట్లెట్లు ఇస్తావు, ఇప్పుడు నువ్వు అమౌంట్ కట్టు, వాళ్ళు నాకు కాల్ నేను వాని మీద ఫైర్ కానీ మేడం మీ మీద ఫైర్ అయితే నాకు తెలియకుండా నా కన్సర్న్ లేకుండా మీరు ఎట్లా తీసుకోరు? ఎవరు పడితే ఎవరి నంబర్స్ ఆ నంబర్ తీసుకుంటారా? ప్రాబ్లం లేదా సార్? ఇచ్చిన ఆయన దగ్గర మీకు ప్రాబ్లం లేదా? ఇచ్చిన ఆయనతో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, తీసుకున్న వాళ్ళ దగ్గర ప్రాబ్లం మీకు, అంతేనా సార్? ఎగ్జాక్ట్లీ అంతేనా? అంతే. మరి ఇప్పుడు ఆయన దీనికి ఇచ్చిండు క్రెడిట్ బి అని చెప్పి, సరే దీనికి ఫోన్ వదిలేద్దాం వేరే వాటికి ఇస్తాడు, అప్పుడేం చేస్తారు మరి? అది నేను చూసుకుంటా కదా, నీది నువ్వు మాట్లాడు కదా, పక్కన కూర్చొని. అది మీరు చూసుకుంటా అంటారు కదా, ఇది కూడా మీరు చూసుకోండి. మరి ఆయన కాల్ చేయండి. నేను ఎందుకు ఇస్తాను మేడం, నాకు అర్థం కాదు. అది మీరు చెయ్యాలి సార్. ఆయన కట్టే వరకు మేము రిఫరెన్స్ కి కాల్ చేస్తాం, అది మీరు తెలుసు అన్నారు కాబట్టి మీకు పక్కా కాల్స్ వస్తాయి సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నాకు నంబర్ నాకు తెలియకుండా ఇచ్చాడు పర్సన్, ఓకే, నాకు కన్సెంట్ లేదు ఇంట్లో. మాట పట్టుకున్నారు, ఆయన తెలియకుండా ఇస్తే మీరు ఎట్లా తీసుకురు అని ఈజీగా మీరు తప్పించుకుంటారు. ఈజీ కాదు, ఇది రియల్ గా ఇదే కదా రియాలిటీ. మీరు ఎట్లా తీసుకురు నా కన్సెంట్ లేకుండా? ఆయన కట్టే వరకు మేము మీకే కాల్ చేస్తాం. అది యాప్ తీసుకుంది సార్, మేము తీసుకోలేము. వెళ్ళి యాప్ అడగండి మేడం, నాకెందుకు అడగరు? యాప్ కడగాలి అని అంటే యాప్ కి నోరు లేదు సార్. యాప్ తీసుకుంటే యాప్ డిలీట్ చేయమని చెప్పిన నంబర్. మనకి నోర్లు ఉన్నాయి కదా సార్, మనం మాట్లాడదాం. యాప్ గురించి వదిలేదు, యాప్ లో డిలీట్ చేయండి వెళ్ళి. యాప్ లో డిలీట్ చేయడానికి రాదు సార్ నెంబర్. మరి ఏం చేద్దాం ఇప్పుడు? డిలీట్ అయిపోతుంది. ఆయన ఒక్కసారి పే చేయమని చెప్పండి మొత్తం. నాకు కమ్యూనికేషన్ లేడు మేడం, నాకు తెలియకుండా నా నంబర్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ కమ్యూనికేషన్ లేనప్పుడు మీకు ఇక్కడ ఒక తప్పు జరిగింది కదా, కస్టమర్ తప్పు జరిగింది మీ వల్ల కదా, నా వల్ల కాదు కదా. ఆయన వల్ల జరగలేదా? అంటే ఫ్రెండ్ సపోర్ట్ చేస్తున్నారా సార్? ఫ్రెండ్ సపోర్ట్ కాదు మేడం, తీసుకుంది ఎవడు, ఇంట్రెస్ట్ దొబ్బింది ఎవడు, మధ్యలో నాకెందుకు వెళ్ళి నా కన్సర్న్ లేకుండా నంబర్ తీసుకొని. ఆయన తీసుకుంటూ ఆయననే ఇంట్రెస్ట్ దొబ్బిండు సార్, మేమేం దొబ్బలేదు. ఇంట్రెస్ట్ దొబ్బింది మీరు కదా, ఇంట్రెస్ట్ కట్టుంటాడు కదా మీకు. నాకే ఇంట్రెస్ట్ కట్టలేదు. సర్లే ఇప్పుడు ఓకే, మీరు రిఫరెన్స్ నంబర్ ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు, నాకు కన్సర్న్ లేకుండా మీరు తీసుకున్నారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ పర్సన్ నా కమ్యూనికేషన్ లో లేడు, నాకు టచ్ లో లేడు. మీరు ఫర్దర్ గా నేను యాక్షన్ తీసుకుంటే ఆ పర్సన్ మీరు తీసుకోండి, నాకెందుకు కాల్స్తారు? రిఫరెన్స్ లో ఉన్నప్పుడు మీకు కూడా వస్తుంది సార్. చెప్పినా కదా, లిఫ్ట్ చేసి సమాధానం చెప్పినా కదా. రిఫరెన్స్ సంబంధం లేదని మీరు నేను చెప్తే అయిపోదు సార్. నేనే షూరిటీ పెట్టానా, గ్యారంటర్నా? అవును, కాదు కాదు, ఇప్పుడు లీగల్ లో కూడా రిఫరెన్స్ ఇలా నెంబర్స్ ఇచ్చిండు, ఈయన ఈ పర్సన్ కి నాకు తెలుసు అని చెప్పి మేము ఒక్కటి ఇక్కడ రాసినాము అని అంటే లీగల్ నోటీస్ లో కూడా అదే వస్తుంది. ఏమని? కస్టమర్ రిఫరెన్స్ కి తెలుసు అంటే బట్ చెప్పారంట అని మేము ఒక్కటి రాసినాము అని అంటే కూడా నాకు మీరు అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ లో కూడా అదే వస్తుంది. ఏం వస్తుంది మేడం, అదే అంటున్నా కదా, ఏ నోటీస్ వస్తుంది సార్? ఇప్పుడు మీకు ఆయన కమ్యూనికేషన్ లో లేరని ఒక మాట చెప్తారు కానీ ఆ పర్సన్ అయితే మీకు తెలుసు కదా సార్. మేడం ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, పవన్ కళ్యాణ్ కి నేను తెలియదు, నాకు రజనీకాంత్ తెలుసు, రజనీకాంత్ కు నేను తెలియదు, తెలిసి అయిపోతుందా? మాకు కూడా తెలుసు సార్, సినిమాలో చాలా మంది తెలుసు, మాకు కూడా వాళ్ళకి మేము తెలవాలని రూల్ లేదు. ఆయన అయితే తెలిసినప్పుడు సార్ ఒక్క మాట ఆయన కాల్ చేయండి. ఆ పర్సన్ నా కమ్యూనికేషన్ లో లేడు సార్, లేకపోతే మరి మీకే కాల్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి? ఎందుకంటే రిఫరెన్స్ పెట్టిండు. ఓకే, కాల్ చేసి ఏమడుతారు నాకు మీరు? ఆయన తెలుసా, ఆయన ఈఎంఐ కట్టమని చెప్పారు. నాకు తెలుసు కానీ కమ్యూనికేషన్ లో లేడా, ఇదే ఆన్సర్ చెప్తారు. ఇంత మంచి మాట్లాడినా సార్, ఏజెన్సీకి ఇస్తే మాత్రం ఇంత మంచి మాట్లాడారు. ఏజెన్సీకి లైన్ లో తీసుకోండి. ఏజెన్సీకి వేసినప్పుడు వాళ్ళు మీకే చేస్తారు, మిమ్మల్ని లైన్ లో తీసుకోండి మేడం. కట్టమని చెప్పట్లే ఎవరిని. నన్ను ఎందుకు కట్టమంటారు? ఏజెన్సీ వాళ్ళకి మేము పంపించినప్పుడు అని చెప్తున్నా సార్. ఇప్పుడు నేను ఎందుకు తీసుకుంటా? ఏజెన్సీ వాళ్ళు నాకెవరు తెలుసు? మేము ఏజెన్సీకి కస్టమర్ ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ త్రూ రిఫరెన్స్ ఎవరైతే తెలుసో వాళ్ళని కూడా కట్టమని అడుగుతారు. ఎందుకంటే ఇప్పటికీ మేము మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ మాకు చెప్పింది అదే. అచ్చా, నేను ఎందుకు కడుతున్నా? వాడు చెప్పగానే నేను కట్టేస్తా అనుకున్నారా మీరు? వాడు అడగగానే నేను కట్టేస్తా అనుకున్నారా మీరు? వాళ్ళు అడగంగానే మీరు కట్టేయడం కాదు సార్, మీరు ఎందుకు సఫర్ అవుతారు సార్? నేనేం సఫర్ అవ్వట్లేదు. మీరు పని చేయండి, మీరు కస్టమర్ ని నాకు కమ్యూనికేషన్ లో లేడని చెప్పిన తర్వాత మీరు కాల్ కట్ చేయాలి, అంతేగాని మీకు ఏజెన్సీకి ఇస్తాము వాడు మీకు కాల్ చేస్తాడు మీకు కట్టమంటున్నారంటే మీకు ఎలాంటి రైట్ ఉంది? కమ్యూనికేషన్ లేమో అంటే మేము ఎట్లా ప్లేస్తాం సార్? మీరు అయినా సరే ఆయనకు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? 500 మరి ఫోన్ పే పోయి పెట్రోల్ పోసుకుని బండ్లో పోసుకుని పోయిస్తా. అర్థం కాలేదు. ఫోన్ పే 500 కొట్టు, పోయి పని చేసి ఇస్తాం, మొత్తం వెతికి పెడితే మీకు అడ్రస్ పంపిస్తా. లొకేషన్ మీరు కూడా పైసలు తీసుకునేటోళ్ళ సార్? ఏంది? ఆ దుర్గాప్రసాద్ అంటే దొంగ, మీరు కూడా పైసలు తీసుకునేటోళ్ళ? మీరు దొంగలకి గద దొంగ నువ్వు అయితే ఇట్లా ఎందుకు మాట్లాడతారు మేడం? సార్ నేను అన్నది దుర్గాప్రసాద్ ని దొంగ అన్న, మిమ్మల్ని అన్నా. మరి దొంగలకు మీరు ఎందుకు ఇచ్చారు మీరు డబ్బులు? తెలీదు కదా సార్ ఆయన అప్పుడు తీసుకునేటప్పుడు. యాప్ చూసేది జస్ట్ సిబిల్ మాత్రమే. ఏంది? యాప్ చూసేది జస్ట్ సిబిల్ మాత్రమే. ఆయన సిబిల్ బాగుంటే ఆయనకి లోన్ వస్తుంది. ఇట్లాంటి దొంగలు చేసేటివి అన్ని మాత్రం కాల్ చేస్తే కట్ చేయడము, ఇట్లాంటివి చేసేటివి దొంగలే చేస్తాను. మీరు అందుకే నేను ఎందుకు సఫర్ అవుతాను సార్? ఆయన కింద కాన్ఫిడెన్స్ లో పెట్టండి, నేనే మాట్లాడతా. నేనేమంటున్నా, పర్సన్ నాకు టచ్ లో లేడు. ఇప్పుడు
అంటారు సార్. నేను ఎందుకు చేయాలంట? ఓకే చెప్పినారు కదా, ఆయన కట్టే వరకు మీకు కాల్స్ వస్తాయి సార్, మీరు దానికి బేరవ్వండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. కొత్తగా లోన్ డిఫాల్ట్ అయిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే ప్రతి బ్యాంక్కి మెయిల్ చేయండి. అంటే నా యొక్క లోన్కి కానీ క్రెడిట్ కార్డ్కి కానీ రిఫరెన్స్ నెంబర్ ఏ నెంబర్ ఇచ్చాను, సో వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు ఈ పర్టికులర్ నెంబర్ మీకు రిఫరెన్స్లో ఉందని చెప్పేసి. ఆ నెంబర్లకు కాకుండా వేరే నెంబర్లకు కాల్ చేసినప్పుడు మీకు ఎస్కలేషన్ పెట్టడానికి ప్రూఫ్ ఉంటుంది అనమాట. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.